పారిశుద్ధ పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. స్వచ్ఛ భారత్ మిషన్ ఆధ్వర్యంలో ఇప్పటికే గ్రామాల్లో, పట్టణాల్లో ప్రత్యేక కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తోంది. స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి మరింత ఉత్సాహాన్నిస్తూ ప్రధాని మోదీ 2017లో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది కూడా స్వచ్ఛతా హీ సేవ పేరిట రేపటి నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు గ్రామాల్లో ప్రత్యేక కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం చూద్దాం. జాతిపిత మహాత్మా గాంధీ స్ఫూర్తితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన ఏడాది అంటే 2014 అక్టోబర్ 2న స్వచ్ఛ భారత్ అభియాన్ అనే ప్రతిష్టాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బహిరంగ మల విసర్జన లేకుండా చేయటం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, చెత్త నిర్వహణను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించడం ఇవి స్వచ్ఛ భారత్ మిషన్ ప్రధాన లక్ష్యాలు. ప్రభుత్వ శాఖలు సమన్వయంతో, ప్రజల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం కింద నిర్దేశించుకున్న లక్ష్యాలను ఒక్కొక్కటి సాధిస్తోంది. అనేక సవాళ్లను అధిగమిస్తూ పరిశుభ్రత పట్ల ప్రజల దృక్పథంలో మార్పు తీసుకువచ్చిన స్వచ్ఛ భారత్ అభియాన్ విస్తృత ప్రచారం పొంది ప్రజలకు చేరువైంది. ప్రధాని మోదీ 2021 అక్టోబర్లో ప్రారంభించిన స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 ద్వారా పట్టణ ప్రాంతాల్లో సురక్షితమైన పారిశుద్ధ ప్రగతిని సాధించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. అన్ని రకాల ఘన వ్యర్థాలను శాస్త్రీయంగా శుద్ధి చేయటం, రీసైక్లింగ్ చేయటంపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో వేస్ట్ మేనేజ్మెంట్లో భారత్ గణనీయమైన ప్రగతి సాధించింది. స్వచ్ఛ భారత్ మిషన్ కింద 11 ఏళ్లలో 12 కోట్ల మరుగుదొడ్లు నిర్మాణం చేపట్టింది. స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి మరింత జోష్నిస్తూ పరిసరాల పరిశుభ్రతే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛతా హీ సేవా ఉద్యమానికి 2017లో శ్రీకారం చుట్టారు. సేవా దృక్పథం ఉన్న దేశ ప్రజలకు స్వచ్ఛత పట్ల కూడా అదే దృక్పథం తీసుకువచ్చే క్రమంలో కేంద్రం ప్రారంభించిన స్వచ్ఛతా హీ సేవ ఈ ఏడాది 9వ వార్షికోత్సవం జరుపుకోవడం మరొక ముఖ్యమైన మైలురాయిగా చెప్పుకోవచ్చు. ఈ ఏడాది స్వచ్ఛోత్సవ్ అంటే వేడుకలు, బాధ్యతల సమ్మేళనం అనే ఇతివృత్తంతో కార్యక్రమాలు నిర్వహించనున్నారు. స్వచ్ఛతా హీ సేవ 2025లో భాగంగా ఒక రోజు, ఒక గంట కలిసికట్టుగా నినాదంతో దేశవ్యాప్తంగా స్వచ్ఛంద శ్రమదానం చేపట్టనున్నారు. వచ్చే 15 రోజుల పాటు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం కింద గ్రామాల్లో ప్రధాన కూడళ్లు, ప్రభుత్వ స్థలాలు, పంచాయతీ భవనాలు, అంగన్వాడీ కేంద్రాల్లో చెత్త, మురుగు తొలగించనున్నారు. పంచాయతీ పాలక వర్గాలు, మండల ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు ప్రజల శ్రమదానంతో పారిశుద్ధ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. కంపోస్టు షెడ్లలో తడి, పొడి చెత్త వేరు చేయటం, సేంద్రియ ఎరువుగా మార్చేందుకు చర్యలు తీసుకోనున్నారు. అక్టోబర్ 2న చివరి రోజు గ్రామ సభల్లో ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించేలా ప్రత్యేక తీర్మానాలు చేయాలి. వస్త్ర సంచులు వినియోగించేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. పరిసరాల పరిశుభ్రతను కాపాడుకోవడం, మహాత్మాగాంధీ వారసత్వాన్ని గౌరవించడం, స్వచ్ఛతను ఓ జీవన విధానంగా మార్చుకోవడంపై ప్రతిజ్ఞ చేయాలనేది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. దేశ పౌరులను భాగస్వాములుగా చేయడమే కాకుండా స్వచ్ఛతా కార్యక్రమాల్లో వారిని చురుగ్గా పాల్గొనే అవకాశం స్వచ్ఛ భారత్ ద్వారా కలుగుతుంది. దేశ ప్రజలందరూ ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని ప్రభుత్వం ఆశిస్తోంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.